నెల్లూరు జిల్లా రాపూరులో టీడీపీ డిజిటల్ మహానాడు వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో నిర్వహించాయి. రాపూరు క్లస్టర్ 4 ఇన్ఛార్జి ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక షాదీ మందిర్లో ఈ మహానాడు సంబరాలను అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభం ముందు తెలుగుజాతి గర్వకారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలతో షాదీ మందిర్ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. డిజిటల్ మహానాడు వేడుకలను కార్యకర్తలందరూ వీక్షించేలా నిర్వాహకులు ప్రత్యేకంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారమైన మహానాడు కార్యక్రమాలను తిలకించేందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు మరియు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వర్రెడ్డి, కోటినాయుడుతో పాటు క్లస్టర్ పరిధిలోని కీలక నేతలు, పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, రాబోయే రోజుల్లో తెలుగుదేశం జెండాను ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. కార్యకర్తల కోలాహలం, నేతల ఉత్సాహం మధ్య రాపూరు క్లస్టర్ 4 మహానాడు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ జెండాను పాల్గొంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి గుండె చప్పుడును కార్యకర్తే అధినేతగా, కార్యకర్తే ఊపిరిగా కొనసాగుతుంది. క్రమశిక్షణగా పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రజాసేవ చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి తోడ్పడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా సామాన్య కార్యకర్తలు గుర్తించి ఎంపీలుగా తెలుగుదేశం పార్టీ ఒక స్ఫూర్తి, ఒక చంద్రయ్య, ఒక చూస్తే ఒకసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పారు నిరంతరం ప్రజల కోసం చెప్పాలంటే ఈ రోజు ఎవరికి ఇచ్చామని ఒకసారి ఆలోచన చేస్తే No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.